ఇది ఏం కాలం? ఆనకాలం. చెరువుల్లా బాయిల్లా నీళ్లు మస్తుగుండాలి. బాయిల జలంత తక్కువ ఉన్నా గానీ కాల్వల్లా నీళ్ళు వస్తాయి. చెలకలన్నీ పచ్చగా కనిపిస్తాయి. ఊళ్ళో పొండిపోతే గుంటడు జాగచూత పడా ఉండది. ఏదో పంట చేస్తారు. ఆన నీళ్లతోనైనా పంట చేతికి వస్తుంది. కానీ ఏమై పాడైందో ఎవల పాదం పుణ్యమో గానీ ఎట్లా అవుతున్నదో చూడుండ్రి. పాపం శనిదేవుడు వచ్చి నెత్తిలో కూసున్నట్టే అవుతున్నదట రైతన్నలకు. పంటలేసేటప్పుడు పెట్టుబడి పైసలు ఇయ్యలే. ఇప్పుడు పంటలకు నీళ్లు కూడా ఇస్తలేరు. యాసంగిలో కూడా లేని కరువు ఆనకాలంలోనే వచ్చిందని కళ్ళల్లో నీళ్లు తీస్తున్నారు. ఇది జనగామ జిల్లా పాలకుర్తి. రైతులందరూ వరి నాట్లేసిండ్రు. కానీ నీళ్ళైతే వస్తలేవట. ఆనలు చక్కగా లేక బాయిలల్లో నీళ్లు లేవు. కాలువల్లో కూడా నీళ్లు ఇస్తలేరు సర్కారోళ్ళు. దీంతోని వరి పొలాలు మొత్తం ఇగో ఇట్లా నెర్రలిచ్చినాయి. ఆనాకాలం అయిపోతున్నా గానీ నీళ్లు లేక తిప్పలు పడుతున్నారు రైతన్నలు. అప్పట్లా ఎస్ఆర్ఏసీ కాల్వల్ల నీళ్ళిచ్చేటోళ్ళట. ఈ ఏడు కూడా ఇస్తారు కావచ్చుననే ఆశకు వరేస్తే ఇప్పుడు మేం రోడ్డు మీద పడే కథ అవుతున్నదని బాధపడుతున్నారు. పెద్ద వంగర మండలం పోచంపల్లి అనే ఒక్క ఊర్లోనే దగ్గర 100 ఎకరాలకు ఎక్కువ పొలాలు ఎండిపోయినాయి. కానీ ఇప్పటిదాకా ఎమ్మెల్యే వచ్చి చూడలేదట. ఆఫీసర్లు వచ్చి చూడలేదట. మేం రైతులను రాజును చేస్తాం, రైతులకు మా లెక్క ఎవ్వరు మంచి చేయరని చెప్పుకునే సర్కారోళ్ళు మమ్మల్ని ఈ తీర్ల గోస పెడుతున్నారని వ్యవసాయం చేసేటోళ్ళు అంటున్నారు. చాలా ఊర్లల్లా ఇదే గోస అవుతున్నది. కానీ సర్కారోళ్ళను ఏమంటారు చెప్పుండ్రి. మంత్రులు వ్యవసాయ ఆఫీసర్లందరూ రైతులందరికీ లోన్లు మాఫీ చేసే పనిలా మస్తు బిజీగా ఉన్నారు. ఈడికే అందరి లోన్లు మాఫీ చేసిండట. ఇప్పుడు ఆ లెక్కలు రాసుకునే పనిలా బిజీ అయినట్టున్నారు. ఆ పని అయిపోయినాక వచ్చి మీ నీళ్ళ సంగతి చూసారు కావచ్చు తీయండి.